ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. 10 సంవత్సరాలుగా జీవన్ రెడ్డి చేసిన అవినీతి ఆక్రమణల భరతం పడతామని హెచ్చరించారు. తన కోసం జీవన్ రెడ్డి 150 కోట్ల వరకు నష్టపోయాడని తెలిపారు. విష్ణుజిత్ ఇన్ఫ్రా పేరుతో జీవన్ మాల్ విషయంలో 10 మందికి అన్యాయం చేశారని, 80 కోట్ల రూపాయల క్రషర్ బకాయి ఉన్నారని ఆరోపించారు. జీవన్ రెడ్డి బాధితులు తమను సంప్రదిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా డబ్బులు కక్కిస్తామని వినయ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు. ఆ ప్రెస్ మీట్ లో ఏదైతే మాట్లాడిండో మోర్ దెన్ 95% అబద్దాలు. దొంగే అంటున్నాడు. అసలు మొదటి దొంగ ఆర్మూర్ నియోజకవర్గానికి జీవన్ రెడ్డి, వాని అనుచర గుణం అయితే నిన్నటి రోజు అక్కడ ఉన్న వాళ్ళ కూడా వీడు మాట్లాడుతుండే కానీ వాళ్ళందరికీ కూడా భయం. ఒక పక్కకి అంటే రేపటి నుంచి నా సైట్ ఏమైతుంది, నా పరిస్థితి ఏంది, నేను కట్టిన పైసల పరిస్థితి ఎట్లా అనే భయంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. ఆదివారం రోజు ఒక పెద్ద కామెడీ ఆర్మూర్కి పాండు గాంధీ పెద్ద కామెడీ. ఇక దాంట్లో వాడు జనతా గ్యారేజ్ అనే పదం వాడిండు. ఫస్ట్ జనతా గ్యారేజ్ అంటే మనకి అసలు అర్థం అవుతుందా మరి ఏందా నాకు అర్థం కావట్లే. జనతా గ్యారేజ్ అంటే ప్రజలకి ఎవరికైనా సమస్య ఉంటే ఇంటికి పిలిచి ఆ సమస్యల్ని తీర్చాలి. కానీ పాండుగాడు ఎట్లా అంటే ఎవడైతే ఈయనని నమ్మి వస్తాడో, ఎవడైతే ఈ దొంగని నమ్మి వస్తాడో వాళ్ళందరినీ కూడా ఖతం చేయడమే పాండుగారి కార్యక్రమం. వాడు కుమార్ చికెన్ అన్నాడు, లేకపోతే మూరం అన్నాడు, శాండ్ అన్నాడు, ఇంకా ఆనంద్ హాస్పిటల్, గౌతమి హాస్పిటల్, ఆద్య హాస్పిటల్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు. దాంట్లో ఫస్ట్ కుమార్ చికెన్ మాట్లాడినా ఆయన అన్న హైదరాబాద్ లో ఉన్నా అన్న అట్లెట్లా మాట్లాడతాడన్నా అన్నాడు. అసలు నువ్వు నాకు తెలుసారా బాబు అని అడిగిన. వాడి నంబర్ కూడా లేదు. మా అధ్యక్షుడి దగ్గర తీసుకొని ఆయనకు మాట్లాడినా. దాని తర్వాత ఆనంద్, ఎవరైతే ఈయనకి ప్రధాన అనుచరుడో ఆనంద్ హాస్పిటల్, ఆయనకు ఫోన్ చేసిన. అన్న నేను వారం అయింది వినయ్ దుబాయ్కి వచ్చిన, నేను వచ్చినాక మాట్లాడతా, వాడెట్లా మాట్లాడతాడు నా గురించి అని ఆయన మాట్లాడిండు. ఇక రాకేష్ ఇడ్లీ అన్నాడు. అని కేపించినాం తప్ప ఈ రోజు వరకు కూడా నా సొంతంగా ఒక క్వింటాల్ ఇసుక కూడా మనం ఎక్కడ కూడా టన్ను ఇసుక కూడా మనం ఎక్కడ కూడా వాడలే. ఇక మొరం అంటావా ఎప్పుడానికి పక్కకు బురదైందని చెప్పి ఓ 2-3 ట్రిప్పుల మొరం ఒప్పించినా కావచ్చు తప్ప నేను ఇప్పటి వరకు కూడా ఎటువంటి అన్యాయం చేయలే. యాక్చువల్గా నేను మాట్లాడద్దు, మా నిజామాబాద్ లో మా జిల్లా నాయకులు చెప్పారు, ఇక చిల్లర గారి గురించి నువ్వెందుకు మాట్లాడుతావు వినయ్, మనం నాయకులతోనే మాట్లాడిచ్చే అని చెప్పారు వచ్చే క్రమంలో. కానీ వాడు మాట్లాడిన విధానం చూసి నేను మాట్లాడితేనే మళ్ళొక్కసారి వాడు గాని వాని పక్కకున్న తొత్తులు గాని మళ్ళొక్కసారి మాట్లాడారని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్ల లోకల్ బాడీ ఎలక్షన్ల 50 మంది ఎంపీటీసీలు ఉంటే నేను బీజేపీ ఉన్నప్పుడు 15 ఎంపీటీసీలు గెలిచిన, ఒక జెడ్పీటీసీ గెలిచిన, 6 కౌన్సిలర్లు గెలిచిన. నీకు దమ్ముంటే జీవన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయినావు కదా, నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు 15 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ, 6 కౌన్సిలర్లు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటి నేను ఎక్కడైతే హామీలు ఇచ్చుకుంటూ వచ్చినానో అందరినీ పిలుచుకుంటా, సైట్లు అయితే సైటు, భూమి అయితే భూమి, ఇంకోటి అయితే ఇంకొకటి అన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా క్లియర్ చేసుకున్నా. నేను ఆ దరిద్రుడు ఇయ్యాలకి ఒక 100 మందికి పేమెంట్లు ఇవ్వాలా. వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు రండి, నేను మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని పోతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భక్తుల గుట్టుంది 16 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రాత్రికి రాత్రి 2016లో. ఇంకొక 16-18 ఎకరాలు పహానీలా లెక్కించుకున్నారు. ఇంకా నేను దాని జోలికి పోలే. వాడు నిన్ననే నన్ను మేల్కొల్పిండు, నువ్వు నన్ను వట్టి వదిలేసినావు, నేను బలాదూరు తిరుగుతున్నాడా అని చెప్పి నిన్నటి రోజు నన్ను మేలు కోల్పిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనుకుంటుకుంటూ కావచ్చు వాడు గాని వాడి పక్కకున్న తొత్తులు గాని ఎవడైనా డ్రామాలు చేస్తే, ఆర్మూర్ల కబ్జాలు ఇంకొకటి అని చెప్పి చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన తప్పకుండా ప్రజల వద్దకి తీసుకెళ్తాం కనుక మిమ్మల్ని ఎవరిని కూడా ఇచ్చిపెట్టా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే వాడు చెప్పిండు సీసీ కెమెరా అన్నట్ట మున్సిపల్ ఆఫీసులు ఉంటుందట. ఉంటుందా ఎక్కడన్నా? పాసిబుల్ అవుతుంది అట్లా? మన హయాంలో అయింది కావచ్చు,
వాడు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకున్నాడు కావచ్చు. మా హయాంలో అట్లా కాదు బ్రదర్. దొంగ నా కొడుక, నీ ఒక్కసారి మాట్లాడేటప్పుడు లిమిట్ లో ఉండి మాట్లాడు. నీ పక్కకి ఎవరైతే తొత్తులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే పోయి కబ్జాలు చేస్తారు. వాళ్ళ భూమిలలోనే ఇరిగేషన్ భూమి ఉంది, వాళ్ళ దాంట్లోనే ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, మాణిక్ బండర్ల ల్యాండ్ ఉంది. మాణిక్ బండర్లో సుమారు 200 ఎకరాలు ఉంది. ఆ 200 ఎకరాలకి అక్కడ ఏదైతే బోరిగాం, మాణిక్ బండార్ 2 విలీన గ్రామాలు గనక దానికి 5 కోట్లు మొత్తం కలిపి 10 కోట్లు ఇచ్చారు మిత్రులారా. ఎంత? 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ దొంగ నా కొడుకు ఏం చేసిందంటే ఒక రూపాయి కూడా అక్కడ ఖర్చు పెట్టకుండా ఆ 10 కోట్ల రూపాయలని ఆ ప్రాజెక్ట్ ఏదైతే మాణిక్ బండార్ దగ్గర సుమారు 200 ఎకరాల ప్రాజెక్ట్ నడుస్తుందో దానికి 2 బ్రిడ్జిలు అవసరం ఉంటే అదే నా ఇన్వెస్ట్మెంట్, దానికి నేను ఇస్తున్న 10 కోట్ల రూపాయలు అని చెప్పి 10 కోట్ల రూపాయలు దానికి ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి సుమారు 30,000 గజాలు వాడి దొబ్బిన చరిత్ర. నువ్వురా దొంగ నా కొడుకు, నువ్వు నా గురించి మాట్లాడేంత నైతిక విలువ గానీ నీకేం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ ఇంట్లో అందరూ ఇచ్చుకుంటున్నారు. ఆ ఆలూరు గల్లీల పాపం అటో ఇటో చేసిరు. వాళ్ళందరూ కూడా వారం పోవాలా, పోగానే ఏమరా లంచగొడుకులారా నా దగ్గరకు వస్తారా అని చెప్పి వాళ్ళని బెదిరియాల. వాళ్ళందరూ ఎవరంటే ఏదైతే మాల్ ఉందో జీవన్ రెడ్డి మాల్. ఫస్ట్ జీవన్ రెడ్డి మాల్ స్టోరీ చెప్తా కొద్దిగా, ఎందుకంటే చాలా వరకు అందరికి కూడా తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పి. జీవన్ రెడ్డి మాల్ అనేది గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 మంది ఒక విద్యుత్తుకొని వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేయగానే పాపం వాళ్ళకి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. పాండుగాడు ఎమ్మెల్యే అయ్యిండు. పాండుగాడు ఎమ్మెల్యే ఏం చేసిండు, వాళ్ళని పిలిచిండు, బెదిరించిండు, వర్క్ ఆపేసిండు. ఆపితే ఏమైంది, దానికి వాళ్ళకి ఏదైతే ఆర్టీసీకి కట్టాల్సిన బకాయి ఉందో అది 1 కోటి కాకపోతే 2 కోట్లు అయిపోయింది. ప్రతి వాడిని బయట తిరగనీయకన్నా వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టమని చెప్పి చెప్తా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా. అట్లనే వాడు చాలా సంతోషం అవుతుంది. మొన్న మధ్య ఓ మిత్రుడు చెప్పిండు, ఈ పాండుగాడు ఫోన్ చేసిండట. ఆయన చేసే పక్కకి ఇంకో గొంతు ఉన్నది. ఆ గొంతు వినవడంగానే ఆయనతో మాట్లాడు అన్నాడు. మాట్లాడి మేము వినేది ఇన్ఛార్జ్ తీసేస్తారు కదా అని అంటుండట. వానికి ఎంత సంతోషం అంటే, అరే బోసిడీకే నేను ఏడికెళ్ళి వచ్చిండ్రా, నా దగ్గర ఒక కారు నిండకపోతుండేరా 2016లా. నువ్వు ఒక దొంగన కొడుకు ఆర్మూర్లో ఉన్నా సరే మెట్టు ఎక్కి నేను ఇక్కడికి వెళ్ళి 3వ స్థానానికి పంపించిన. నువ్వు సుమారు లాస్ట్ మూమెంట్ లో ఒక 40-50 స్టెట్లు చుట్ల ఆ 5-6 వేల ఓట్లు వచ్చినాయి. లేకపోతే అవి కూడా రాకపోతుండే. నువ్వు నాకన్నా 5,000 ఓట్లు తక్కువ వచ్చినాయి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎంతో మందిని భయభ్రాంతులు చేసినావు. కాంగ్రెస్ అనేది 2018లో ఎలక్షన్ కాగానే ఇక్కడ ఇన్ఛార్జ్ లేకుండే. నేను బీజేపీలో ఉన్నప్పుడు నేను ఎక్కడ తిరిగినా గానీ జెండా సరిగ్గా కనబడే పరిస్థితి ఉండకపోతుండే. అట్లాంటి కాంగ్రెస్ లా అరవింద్ గాని బేకార్ గాని చేసుట్లా బయటకు వచ్చిన పోరాబాయి నీ పార్టీ అతను నువ్వద్దని చెప్పి ఇట్లా దమ్మున్న లెక్క పడేసి కండువ బయట పడేసి వచ్చి రేవంత్ అన్న సమక్షంలో పార్టీలో జాయిన్ అయిన. ఒక నేషనల్ పార్టీల మొదటి విడత టికెట్ రావడం అనేది అంత ఈజీ కాదు. మొట్టమొదటి 2018లో మొదటి లిస్ట్ వచ్చిన 2023లో కూడా కాంగ్రెస్ నుంచి మొదటి లిస్ట్ లా 4వ పేరు నా వినయ్ కుమార్ రెడ్డి పేరు మీద ఉంది. అట్లా నేను ఎలక్షన్ లో పోటీ పడ్డా. ఎప్పుడైనా సరే ఎవడన్నా కాంగ్రెస్ లకు పోతున్నాడు అనగానే వాడిని కాంగ్రెస్ పోనీయాడు, వాడే బీజేపీలోకి తోలుతాడు. చాలా మంది మీరు చూసుకోరు, ఎవరన్నా నాకు అనుకోరు, చాలా మంది నీ బీజేపీలోకి పంపించిండు. కాంగ్రెస్ లకు ఎవడన్నా వస్తున్నాడు అంటే వాడిని భయపెట్టించో ఇంకోటి చేసో రేపటి నాడు నేను ఓడిపోయినా గానీ నా ప్రభుత్వం ఉంటది, వీటని సంగతి చూస్తా అన్నాడు. వానికి మొత్తం నా మీదనే భయం, నన్ను ఎట్లా ఓడగొట్టాలనేదే భయం. కానీ నేనేమనుకున్నా అంటే ఏది ఏమైనా సరే ఆర్మూర్ గడ్డ మీద జీవన్ రెడ్డి అనే బోసిడీకే గడ ఓడిపోవాలనుకున్నా నేను సాధించిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.